అందరికీ నమస్కారం. తిరుమల వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం స్వామివారి దర్శనం గురించే కాదు, తిరుమల కొండ మీద చూడాల్సిన ప్రతి ఒక్క ప్రదేశం గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం. పదండి, ఈ యాత్రను మరింత గుర్తుండిపోయేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. తిరుమల యాత్ర అంటేనే అదొక అద్భుతమైన అనుభూతి కదండి. గంటల తరబడి ప్రయాణం, ఎంతసేపో క్యూలో నిలబడ్డం, ఇవన్నీ ఉన్నప్పటికీ గర్భగుడిలో స్వామివారిని చూసే ఆ ఒక్క సెకెండ్ చాలు, అన్ని మర్చిపోతాం. ఆ ఒక్క క్షణం ఇచ్చే ఆనందం కోసమే కదా లక్షలాది మంది భక్తులు పరితపించేది. సరే, మీ ప్రయాణం సాఫీగా ఆనందంగా సాగడానికి ఒక క్లియర్ గైడ్ ఇవ్వడమే ఈ ప్రయత్నం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణంలో మొదటి అడుగు వేసేద్దాం. కొండపైకి ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మీ సొంత వాహనంలో కొండపైకి వెళ్తున్నట్లయితే కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇవి మన భద్రత కోసమే, అలాగే ఆ పవిత్ర స్థలాన్ని కాపాడటం కోసం పెట్టారు. కొండపైకి వెళ్లేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, టోల్గేట్ దగ్గర డ్రైవర్ తప్ప అందరూ కారు దిగి లగేజిని పూర్తిగా చెక్ చేయించుకోవాలి. రెండోది, సింగిల్ యూస్ ప్లాస్టిక్ బాటిల్స్, సిగరెట్లు, గుట్కా లాంటివి అస్సలు అనుమతించరు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, ఆ 19 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణానికి కనీసం 28 నిమిషాలు సమయం తీసుకోవాలి. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఒకవేళ మీరు 28 నిమిషాల కన్నా ముందే కొండపైకి చేరుకుంటే ఫైన్ కట్టాలి. అవును, మీరు విన్నది కరెక్టే, వేగంగా వెళ్లినందుకు జరిమానా వేస్తారు. మీరు ఎంత ముందుగా వస్తే అంటే ప్రతి 5 నిమిషాలకి 200 రూపాయలు ఫైన్ పడుతుంది. సో నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్లడం ఎంత ముఖ్యమో వాళ్ళు ఇలా తెలియజేస్తున్నారు. సరే, కొండపైకి చేరుకున్నాక రూంలోకి వెళ్లి ఫ్రెష్ అయి అన్నప్రసాదం కాంప్లెక్స్లో భోజనం చేశాక తిరుమలలో చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూడటానికి బయల్దేరవచ్చు. తిరుమలలో సైట్ సీయింగ్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి టీటీడీ వాళ్ళ బస్సు, రెండోది షేర్డ్ జీప్. నా సలహా ఏంటంటే బస్సు తీసుకోవడం బెస్ట్. కేవలం 120 రూపాయల టికెట్తో అన్ని ప్రదేశాలను కవర్ చేస్తుంది. జీపులు కొంచెం ఫాస్ట్గా ఉంటాయి, కానీ జపాలి ఆలయం దగ్గర ఆపరు. ఫస్ట్ టైం వెళ్లేవాళ్లకి బస్సే కరెక్ట్, ఎందుకంటే మీకు నచ్చిన చోట దిగి కాసేపు గడిపి మళ్ళీ వేరే బస్సెక్కే సౌకర్యం ఉంటుంది. ఇక మొదటి రూట్లో ఏమేం ప్రదేశాలు ఉన్నాయో చూద్దాం. ఈ దారిలో మనకు కొన్ని చాలా ప్రశాంతమైన, పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కనిపిస్తాయి. ఈ ఫస్ట్ రూట్లో మనం చూసేవి పాపవినాశనం, ఆకాశగంగా, ఎంతో శక్తివంతమైన జపాలి హనుమాన్ ఆలయం, ఇంకా అందమైన వేణుగోపాలస్వామి ఆలయం. ఈ 4 ప్రదేశాలు ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాపాలి ఆలయానికి వెళ్లడానికి కొంచెం టైం పడుతుంది. పార్కింగ్ నుండి ఆలయానికి నడిచి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి రావడానికి దాదాపు గంటన్నర పడుతుంది. ఎందుకంటే చాలా మెట్లుంటాయి. బహుశా అందుకేనేమో షేరింగ్ జీపులు అంత ప్రశాంతంగా ఉండే ఆ ప్రదేశాన్ని స్కిప్ చేస్తుంటాయి. సరే, ఇప్పుడు రెండో రూట్ సంగతి చూద్దాం. ఈ రూట్ మనల్ని చారిత్రకంగా, పౌరాణికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కొన్ని ప్రదేశాలకు తీసుకువెళ్తుంది. ఈ రెండవ మార్గంలో మనం చూసేవి శ్రీవారి పాదాలు, అంటే స్వామివారు భూమిపై మొదట కాలుమోపిన ప్రదేశం, ఆ తర్వాత సహజసిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం మరియు పవిత్రమైన చక్రతీర్థం. ఒక్కో ప్రదేశానిది ఒక్కో ప్రత్యేకత. ఈ శిలాతోరణం నిజంగా ఒక అద్భుతం. ఇది సహజంగా ఏర్పడిన ఒక రాతి వంతెన లాంటిది. ఇక్కడి రాళ్ల వయస్సు సుమారు 250 కోట్ల సంవత్సరాలు ఉంటుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక పురాణాల ప్రకారం శ్రీవారు ఈ తోరణం గుండానే ఆలయంలోకి ప్రవేశించారని నమ్ముతారు. ఇక మనమందరం ఎంతో ఎదురుచూసే మన యాత్రలోని ముఖ్య ఘట్టానికి వచ్చేశాం, ప్రధాన ఆలయ ప్రాంగణం. ఈ ప్రదేశం పగలు చూస్తే ఒకలా, రాత్రిపూట చూస్తే పూర్తిగా మరోలా ఓ ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. పగటిపూట ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో, దర్శనం క్యూలతో హడావిడిగా ఉంటుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్, కోనేరు అంతా క్లియర్గా కనిపిస్తుంది. కాని రాత్రయ్యేసరికి ఈ సీన్ మొత్తం మారిపోతుంది. లైటింగ్లో 3 గోపురాలు చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. భక్తులు ప్రశాంతంగా కూర్చుని దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఆ సమయంలో మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తోంది. అసలు తిరుమలకు రోజూ ఎంతమంది భక్తులు వస్తారో తెలుసా? మామూలు రోజుల్లోనే రోజుకు 40,000 నుండి 80,000 మంది వరకు వస్తారు. ఇక పండగలు, సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య 1,00,000 దాటిపోతుంది. ఇప్పుడు అర్థమైంది కదా దర్శనానికి అన్ని గంటలు ఎందుకు పడుతుందో.
దర్శనానికి వెళ్లే ముందు ఈ 3 విషయాలు అస్సలు మర్చిపోవద్దు. లోపలికి మొబైల్ ఫోన్లు గానీ స్మార్ట్ వాచ్లు గానీ అనుమతించరు. సో క్యూలోకి వెళ్లే ముందే మీ లగేజీ, ఫోన్లను డిపాజిట్ కౌంటర్లో ఇచ్చేయడం చాలా ముఖ్యం. స్వామివారి దివ్యదర్శనం అయిపోయింది. ఇక కొండ దిగే ముందు చెయ్యాల్సిన చివరి పనులేంటో కూడా చూసేద్దాం. స్వామి దర్శనం పూర్తయ్యాక ఆలయం నుండి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్కి వెళ్తే లడ్డూ ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. అదే రైట్ సైడ్కి వెళ్తే మీరు డిపాజిట్ చేసిన లగేజీ, ఫోన్లు తిరిగి ఇచ్చే కౌంటర్లు ఉంటాయి. చాలా సింపుల్గా, క్లియర్గా ఉంటుంది. అప్పుడే యాత్ర అయిపోయిందనుకుంటున్నారా? ఆగండి, మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. తిరుమల నుండి కొండ కిందకు దిగే దారిలో మీకొక చోట కంచె లేకుండా వందలాది జింకలు కనిపిస్తాయి. చాలా దగ్గర నుండి వాటిని చూడొచ్చు. ముఖ్యంగా పిల్లలతో వెళ్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది ట్రిప్కి ఒక మంచి ముగింపులా ఉంటుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం. అక్కడ జింకలకు ఆహారం పెట్టవద్దు అనే బోర్డుంటుంది. వాటి సహజత్వాన్ని మనం కాపాడాలి. సో వాటిని చూసి ఆనందించండి, ఫోటోలు తీసుకోండి, కానీ దయచేసి వాటికి ఏమీ పెట్టవద్దు. సరే, చివరగా ఒక ప్రశ్న. ఇప్పటిదాకా మీరు చేసిన ఎన్నో ఆధ్యాత్మిక యాత్రల్లో మీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక్క జ్ఞాపకమేంటి? ఒక్కసారి ఆలోచించండి.